బీజేపీ మండల అధ్యక్షుడు ఈనకోటి బాపన్నదొర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం ప్రజలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలతో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు. గోకవరం మండలంలో సీసీ రోడ్, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయాలు వంటి కార్యక్రమాలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని బీజేపీ మండల అధ్యక్షులు బాపన్నదొర అన్నారు. మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు గోకవరం మండల ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, గోకవరం మండల ప్రజలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గోకవరం మండల అభివృద్ధి ఎంతో అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాను. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. ఎందుకంటున్నానంటే MGNREGS నిధుల ద్వారా గత 4 నెలల క్రితం 10,75,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి గోకవరం మండలం అంతా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి ఆయన ఇచ్చిన నిధుల వల్లే సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని మీకు చెప్పుకోవడానికి గర్వపడుతూ, అదేవిధంగా ఎన్డీఏ కుటుంబంలో భాగంగా నిన్నటి రోజున గోకవరం మండలంలో 13,52,00,000 రూపాయలు MGNREGS నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మన భారత ప్రధాని, భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు మన గోకవరం మండలంలో 63 సీసీ రోడ్లు, 5 తారు రోడ్లు వేయడానికి, దాన్ని వినియోగించడానికి మన ప్రియతమ నాయకులు, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మన ఆర్టీసీ క్యాంపస్ దగ్గర శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని, ఈ సీసీ రోడ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా నాయకులు జ్యోతుల నెహ్రూ గారు కూడా అస్తవాది చాలా మంచిది. ఆయన శంకుస్థాపన చేసినవన్నీ కూడా తొందరగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మా జ్యోతుల నెహ్రూ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా గోకవరం మండల ప్రజల్లో నేను ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటూ నేనున్నానంటుంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ప్రతి గోకవరం మండల వ్యక్తి గుండెల్లో నాటుకుపోయి ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ గోకవరం మండలంలో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు, ఒక పార్లమెంటు స్థాయి నాయకుడు వచ్చాడని చెప్పేసి ప్రజలు సంతోషిస్తున్న శుభ సందర్భంలో ఈ యొక్క విషయాన్ని ఈ ప్రజలకంతా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను. జై శ్రీరామ్. జై